హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ 1 సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది కూడా మ్యాట్రిక్స్ లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి ఫుల్ కాన్సెప్ట్ అయితే తెలుసుకుందాం. సో ఇవి రెండు ఈ మ్యాట్రిక్స్ లెసన్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎందుకంటే ఈ రెండిట్లోంచి 4 మార్క్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. అది ఫైనల్ ఎగ్జామ్ కానివ్వండి, ప్రీ ఫైనల్ ఆర్ ఏ ఎగ్జామ్ అన్నా ఈ రెండు కాన్సెప్ట్ నుంచి మనకు 4 మార్క్స్ అయితే వస్తుంది. సో అందుకనే ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్తే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఈ రెండు మ్యాట్రిసెస్లో ఈ చాప్టర్లో మనకు కాన్సెప్ట్ ఈ రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని మనకు తెలుసు. బట్ వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఆ డెఫినేషన్స్ అండ్ ప్రూఫ్స్ అనేవి మనకు తెలీదు. సో ఫస్ట్ అయితే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుందాం. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో మనకు ఒక ఫార్ములా ఉంది, అంటే ఒక కండిషన్ లాంటిది. సో దానికి సంబంధించిన కండిషన్ ఏంటంటే జస్ట్ ఏ ఎస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో ఒక కండిషన్ అని అనుకోండి, ఆర్ ఫార్ములా అయినా అనుకోండి. సో ఏ ట్రాన్స్పోజ్, సో ఏ పైన ఫోర్ హెడ్ పైన ఒక గీత లాంటిది ఇస్తే అది ట్రాన్స్పోజ్ అన్నట్టు. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ, సారీ ఏ ట్రాన్స్పోజ్ టు ఏ, అది స్క్యూ సిమెట్రిక్కు సంబంధించిన కండిషన్. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు అది మళ్ళీ ఏగానే మారుతుంది. అంటే ఎలా ట్రాన్స్పోజ్ చేసామో అలానే మారుతుంది, దాంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో ఉన్న కాన్సెప్ట్. అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో ఏంటంటే అదే ఏ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే అది మైనస్ ఏగా మారుతుంది. సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి తర్వాత చూద్దాం. రెండింటికి డిఫరెన్స్గానే ఉంటుంది. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మైనస్ ఏగా మారుతుంది. అండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని ఏ ఆ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏగా మారుతుంది. అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏ వాల్యూస్ ఎక్కువగా మారవు, సేమ్ ఎలా మార్చామో అలానే ఉంటుంది. దీనికైతే మనం ఆ వాల్యూని ఆ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మైనస్గా మారుతుంది. అది ఎలాగో ఇప్పుడు క్లియర్గా ఎగ్జాంపుల్తో సహా తెలుసుకుందాం. సో ఫస్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కు సంబంధించిన ఎగ్జాంపుల్ అయితే చూసుకుందాం. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్కు ఫార్ములా తెలుసు, ఏ ట్రాన్స్పోజ్ టు ఏ. సో ఈ కండిషన్ అయితే ఇక్కడ ఖచ్చితంగా అప్లై చేయాలి. అండ్ దీని రిజల్ట్ కూడా ఈ క్రైటీరియాని సాల్వ్, అంటే బ్యాలెన్స్ చేసినట్టు ఉండాలి. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అనే కండిషన్ని ఇది సాటిస్ఫై చేసినట్టు ఉండాలి మనం తీసుకున్న ఎగ్జాంపుల్. సో ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. సో ఆ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, అది ఎలా ట్రాన్స్పోజ్ చేస్తే ఎలా ఏగా మార్చిందో అని. సో నేను ఒక మ్యాట్రిక్స్ ఇస్తాను, దాని పేరు వచ్చేసి ఏ. సో మీరు ఏ అనే కాదు ఏదైనా ఇచ్చుకోండి. సో ఒక మ్యాట్రిక్స్ 1 2 3 2 4 అండ్ 6 3 6 7. సో ఆర్డర్ 3 మ్యాట్రిక్స్ అయితే రాశాను ఇక్కడ, చూసుకోండి. సో ఇది ఏ యొక్క మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ చేయాలి. సో ఒకసారి ట్రాన్స్పోజ్ చేద్దాం. సో ఈ సింబల్ పెడితే ట్రాన్స్పోజ్ అని. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేయడం అంటే పెద్ద సాల్వింగ్ చేయడం కాదు. ఇలా రోస్ ఉన్నాయిగా 1 2 3 అనే రోస్, వీటిని అడ్డంగా రాయాలి. అంటే ఇలా నిలువుగా రాయాలి, అడ్డంగా ఉన్నదాన్ని నిలువుగా రాయాలి. సో 1 2 3 అనే ఈ ఎలిమెంట్స్ని ఇలా అడ్డంగా రాయాలి. అండ్ 2 4 6 అనే ఎలిమెంట్ని ఇలా సెకండ్ రోలో అడ్డంగా రాయాలి. అలా రోస్ని కాలమ్స్ లెక్క మార్చేయాలన్నట్టు. సో దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఫస్ట్ 1 2 3 ఇలా అడ్డంగా ఉంది కాబట్టి 1 2 3 ఇదే ట్రాన్స్పోజ్ అన్నట్టు. సో ఫస్ట్ బ్రాకెట్ అయితే ఇచ్చేస్తాం. సో 1 2 3ని ఇలా రాశాను. సో 2 4 6ని కూడా 2 4 6 అండ్ 2 4 6ని కూడా ఇలా రాశాను. ఇప్పుడు లాస్ట్ థర్డ్ రో 3 6 7 3 6 7. సో మనం ఏని ట్రాన్స్పోజ్ చేసాం, అది కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో ఏ అనే దాన్ని, ఆ ఏ అనే మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు 1 2 3 2 4 6 3 6 7 వచ్చింది. సో ఇప్పుడు మీరు ఒకసారి చూసుకుంటే ఏ ట్రాన్స్పోజ్, ఏ అనే ఈ ఎలిమెంట్ని మనం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఎలా ఉందో చూసుకోండి. సో ఏ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు 2 4 6 ట్రాన్స్పోజ్ అయిన తర్వాత కూడా సేమ్ అలానే ఉంది. సో వాల్యూస్ ఏమీ మారలేదు, ఒకసారి చూసుకోండి.
సో ఏ వాల్యూ ఎంత ఉందో ట్రాన్స్పోజ్ చేసినప్పుడు కూడా వాల్యూ అంతే ఉంది. సో టీ అని పెట్టేస్తాను నేను ట్రాన్స్పోజ్ చేసినట్టు. సో ఇది సేమ్ ఉందా? సో ఇదేమో ఏ అంటే మనకిచ్చిన క్వశ్చన్ అనుకోండి. సో ఇది ఏ, ఇవి మొత్తం ఈ మ్యాట్రిక్స్, అండ్ ఇదేమో ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. సో ఇవి రెండు ఈక్వల్ అయితే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అని ఈ క్రైటీరియాని మనం ప్రూవ్ చేసినట్టు. సో ఏ ట్రాన్స్పోజ్ టు ఏ కాబట్టి ఏని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మళ్ళీ ఏ వచ్చేసింది. ఇదే ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కు సంబంధించిన ఎగ్జాంపుల్. సో మీకు ఇలా ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏ రిజల్ట్ అయితే వస్తుందో దాన్ని చూసి మీరు అది సిమెట్రిక్ మ్యాట్రిక్సా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్సా అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఓకే. సో ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్కు మనం ఏదైనా మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ అదే మ్యాట్రిక్స్ రిజల్ట్లో వస్తుంది. సో అదే సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో డౌట్ క్లియర్ అయిందా? సో నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుందాం. సో దాని ఫార్ములా ఒకసారి చూసుకోండి. ఏని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మైనస్ ఏగా మారుతుంది. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో సెకండ్ వన్. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో దీని ఫార్ములా ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మైనస్ ఏగా మారుతుంది. సో ఇది దీని ఫార్ములా ఆర్ క్రైటీరియా ఆర్ ఇంకేదైనా మీరేమైనా అనుకోండి, ఫార్ములా అంటేనే బాగుంటుంది. సో దీన్ని ఫార్ములా అంటాను. సో స్క్యూ సిమెట్రిక్ ఫార్ములా ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. సో దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఈ క్రైటీరియాని ఈ ఫార్ములాని మనం ప్రూవ్ చేయాలి. సో దాన్ని ఎలా ప్రూవ్ చేయాలంటే, సో నేను ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్ అని సో ఎలా అంటే, సో ఇందాక వద్దు, జస్ట్ వేరేగా తీసుకుందాం. సో 3, 4, 5 -4 అండ్ -4 ఇక్కడ 6 అండ్ ఇక్కడ 7 ఇక్కడ -5 అండ్ -7 8. సో ఇప్పుడు మీరు చూసుకోండి, 3, 4, 5 -4 6 అండ్ 7 -5 -7 అండ్ 8. సో ఇది ఒక ఎగ్జాంపుల్, అంటే ఇది ఒక మ్యాట్రిక్స్ అన్నట్టు. సో దీనికి నేను పేరు ఏ ఇస్తున్నాను. సో ఏ అనే మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ 3, 4, 5 -4 6 7 -5 -7 8. సో దీన్ని ఇప్పుడు ఈ మన క్రైటీరియాని మనం ప్రూవ్ చేద్దాం. అంటే ఏని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మైనస్ ఏగా మారుతుందా అని. సో ఇది ఏ ఒక ఎలిమెంట్. సో దీన్ని మనం ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేద్దాం. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. సో ఇది ఏ. దీన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఫస్ట్ అయితే ట్రాన్స్పోజ్ చేద్దాం. సో ట్రాన్స్పోజ్ అంటే మళ్ళీ అంతే సేమ్. ఈ రోస్ని కాలమ్స్లా రాయాలి అండ్ కాలమ్స్ని ఆ రోస్ లాగా రాసేయండి. సో అడ్డంగా ఉన్నదాన్ని నిలువుగా 1 by 1 రాసేద్దాం. సో ఫస్ట్ వన్ 3, 4, 5. సో నేను రోస్ని కాలమ్స్లా రాస్తున్నాను. సో -4 6 అండ్ 7 అండ్ థర్డ్ రో -5 -7 అండ్ 8. సో దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేసాం. సో ఇది ట్రాన్స్పోజ్ అయ్యింది. ఇది ఏ వాల్యూ. సో ఇది ట్రాన్స్పోజ్ అవ్వకముందు అంటే ఏ వాల్యూ, ఇది ఏ వాల్యూని ట్రాన్స్పోజ్ చేసిన వాల్యూ. సో ఇప్పుడు రెండింటిని మీరు కంపేర్ చేయండి. సో ఎక్కడ అయితే ప్లస్లు ఉన్నాయో, అంటే ట్రాన్స్పోజ్ చేసిన ఎలిమెంట్స్ అంటే ఎక్కడెక్కడ ప్లసెస్ ఉన్నాయో అక్కడక్కడ మైనసెస్ ఉన్నాయో చూసుకోండి. సో ఎగ్జాంపుల్కి ట్రాన్స్పోజ్ అయ్యింది ఇది అండ్ ఈ 4 అండ్ ఈ 5 ఈ 5 అండ్ ఈ 7 ఈ 7. సో ఈ 3, 6, 8 అనేది ఎప్పటికీ ట్రాన్స్పోజ్ అయినా దీని వాల్యూ మారదు. దీనికి ఆపోజిట్ అనేది ఏది లేదు. సో ఇది మిడిల్లో ఉంది కాబట్టి ఇది ఇక్కడే ఉంటుంది. ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇది ఇక్కడే ఉంది. అండ్ ఇది ఎండింగ్లో ఉంది కాబట్టి ఇక్కడే ఉంటుంది. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే వాల్యూస్ అంతే ఉంటాయి సేమ్. ఇంకా ఏం వాల్యూస్ ఏం మారవు. సో అదే 4కి ఆపోజిట్లో ఈ 4 ఉంది అండ్ 5కి ఆపోజిట్లో ఈ 5 ఉంది, 7కి ఆపోజిట్లో ఈ 7 ఉంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ -4 ఉంది. దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది.
అండ్ ఇక్కడ -5 ఉంది. దాన్ని ట్రాన్స్‌పోజ్ చేస్తే ఇక్కడ -5 ఇక్కడొచ్చేసింది. అండ్ -7 దీన్ని ట్రాన్స్‌పోజ్ చేస్తే మైనస్ ఇక్కడొచ్చేసింది. సో, ఇప్పుడు ఇది ఈ క్రైటీరియాని ప్రూవ్ చేసింది అన్నట్టు. అంటే దీన్ని మనం ట్రాన్స్‌పోజ్ చేసినప్పుడు ఇది సింబల్స్ ఏ అనే వాల్యూ దగ్గర అన్ని మైనసెస్ వచ్చేసాయి. సో, చూసారుగా ఇక్కడ మైనస్ ఉన్నది ఇక్కడ అంటే ఆపోజిట్‌లో మైనస్ వచ్చేసింది. ఇక్కడ ప్లస్‌లు ఉన్నవి ఇక్కడ మైనస్ ఉన్నాయి. ఇక్కడ మైనస్ ఉన్నది ఇక్కడ ప్లస్ ఉంది. సో, అలా మనం ట్రాన్స్‌పోజ్ చేసినప్పుడు ఏగా మారుతుంది. ఇది స్క్యూ సిమెట్రీకి ఎగ్జాంపుల్స్. సో, మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ 2 కాన్సెప్ట్స్ గురించి. అది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి. మళ్ళీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒకవేళ అర్థమైతే మీరు దీన్ని మళ్ళీ మీరు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసుకొని మీ సొంతంగా మీరే దాన్ని సాల్వ్ చేయండి. అలా అయితే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు ఈ స్క్యూ సిమెట్రిక్ అండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్‌లో. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైనా ఫస్ట్ ఇయర్ వాళ్ళ స్టూడెంట్స్ ఉంటే షేర్ చేయండి.